కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. పెసరపప్పు బాయిల్ చేయని పెసరపప్పు. అవును. సో డైరెక్ట్ కుక్కర్లో చేసుకుందాం. డైరెక్ట్ కుక్కర్లో చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేయండి. సింపుల్ రెసిపీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మామిడికాయ పప్పు చాలా ఫేమస్ రెసిపీ, అందులో మనం కందిపప్పు వేసుకుంటాము. కానీ ఇక్కడ మామిడికాయని పెసరపప్పుతో కాంబినేషన్లో కుక్ చేస్తున్నారు. మీకు ఇష్టమా మామిడికాయ? ఎవరికి ఇష్టం ఉండదు. సో కుక్కర్లో ఫస్ట్ ఏం వేసుకుందాం? ఫస్ట్ పెసరపప్పు వేసేసుకుందాం. పెసరపప్పు ఒకటి మనం కుక్కర్లో కుక్ చేసేసి మిగతా ప్రాసెస్ ప్యానా? అంతే. ఓకే ఫైన్, తీసుకోండి. ఎంత వేస్తారో వేయండి. సరిపోతుంది. మామిడికాయకి తగ్గట్టుగా వేసుకుందాం. దీంట్లో మనం నీళ్ళు వేసేసి చాలా కొంచెం పసుపు వేసేసి మనం ఉడికిచ్చేసుకుందాం. మనం ఇప్పుడు స్టవ్ పెట్టేసి ఒక 1 విజిల్ వచ్చేంత వరకు సరిపోతుంది. మనం ఇంకా ట్యాంపరింగ్ మనం చేసేసుకుందాం. ఓకే, ఇటువైపు స్టవ్ ఆన్ చేద్దాం. దీంట్లో ముందుగా మనం కొంచెం నూనె వేసేసుకుందాం. సో మనం కుక్కర్లో పెసరపప్పు పెట్టేసుకున్నాం. ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది, ఎందుకంటే పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది. అండ్ అంతేకాకుండా మీరు నానబెట్టి పెట్టినట్టున్నారు కదా, ఇంకా ఫాస్ట్గా అవుతుందేమో. సో ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఏం వేసుకోవాలి? మనం ముందుగా పోపు దినుసులు. ఓకే, పోపు దినుసులు ఫస్ట్ మనం వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు. కొంచెం ఎక్కువ వేద్దాం, బాగుంటుంది. అవును. అలానే పచ్చిమిరపకాయలు వేనా వేసేయండి. కొంచెం ఎండుమిరపకాయలు కలుపుతాం. ఉల్లిపాయలు వేసేయండి. కొంచెం కరివేపాకు వేసేయండి. కొంచెం అల్లం వేసేసి, అల్లం ముక్కల, ఇంకా మామిడికాయలు ఒకటి ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని వేసేసుకున్నాయి. జస్ట్ పోపు పెట్టేసుకోవడం. కాకపోతే మామిడికాయ కొంచెం ఉడకాలేమో. అవునండి. సో మనం ఇది కొంచెం అవ్వనిచ్చి అయితే మూత పెట్టేద్దాం. సో ఒక విజిల్ వస్తే సరిపోతుంది కదా. సో ఒక విజిల్ వచ్చింది. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, ఇది కూడా చూద్దామా ఎంతవరకు వచ్చామో. ఇంకా పసుపు, ఉప్పు, కారం ఉన్నాయి. ఒక్క చిటికెడు పసుపు వేయండి. దాంట్లో కొంచెం వేసాం కాబట్టి దీంట్లో కొంచెమే వేసుకుంటాం. ఇంకేమైనా వేయాల్సి ఉన్నాయా? కారం వేసుకోవాలి, మనం కలిపినప్పుడు వేసేస్తాం. ఉప్పు, కారం అప్పుడు ఒకటేసారి వేసుకున్నాం. సో శోభ చూద్దామా, అది కుక్ అయిందేమో. అయిపోయిందండి. ఇప్పుడు వేసుకోవచ్చా? ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసేయండి. ఉప్పు, కారం కదా. కారం, ఉప్పు రెండు. సో ఇది మీరు 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నారు కదా. ఈ లోపు నేను ఒక చక్కటి సర్వింగ్ బౌల్ సెట్ చేసుకుంటాను. తప్పకుండా. ఓకే. మామిడికాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మామిడికాయ పెసరపప్పుకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, నూనె 3 టీ స్పూన్లు. మామిడికాయ పెసరపప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ పెట్టుకొని పెసరపప్పు, కొన్ని నీళ్లు, పసుపు వేసి మూత పెట్టి 1 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత మరో ప్యాన్ లో నూనె వేసుకొని అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి వేసి కాసేపు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి
పసుపు కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. తరువాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు, కారం వేసుకొని బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే మామిడికాయ పెసరపప్పు రెడీ.